కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 2వ రోజున తలుపుల మండలంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక మండల అధికారులకి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి సహచరులకి, కూటమి భాగస్వామ్యంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా తలుపుల మండలంలో వచ్చినటువంటి సోదరిమణులకు, సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ, మామూలుగా తలుపుల మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. పక్కనే పులివెందులున్నా, భూస్వామ్య వ్యవస్థ పెద్ద ఎత్తునున్నా ఎప్పుడు కూడా అధికార మదంతో ఎవరైనా పెచ్చరిల్లిపోతే వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఓటర్లు ఉండేటువంటి మండలం ఇది. అందుకు మేము ఎప్పుడు కూడా గర్వపడతా ఉంటాం తలుపుల మండలం ఓటర్లను చూసినప్పుడు, ప్రజలను చూసినప్పుడు. దీనికి అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో కేవలం తలుపుల మండలమో, కదిరి నియోజకవర్గమో కాకుండా రాష్ట్రం యావత్తులో కూడా గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏదైతే కూటమి ఆ రోజున జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి ఆయన డబుల్ ఇంజన్ సర్కార్ అన్నాడు, కానీ ఇది ట్రిపుల్ ఇంజన్ సర్కార్. ఇది ఈ కూటమి మీకిచ్చినటువంటి హామీలు అధికారం రాగానే ఖజానాను చూస్తే ఖాళీ. గత ప్రభుత్వం, గత పాలకులు ఏ డబ్బులు ఎందుకు వాడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అన్ని డబ్బులు కూడా కొట్టేసేటువంటి కార్యక్రమాలంటే జగనన్న మద్యం పాలసీ, అదేవిధంగా నాడు నేడు పేరు మీద ఆ స్కూళ్లకు 100 రూపాయలు చేస్తే 200 రూపాయలు కొట్టేసినటువంటి పరిస్థితి. అదే రకంగా ఇసుక పాలసీ పేరు మీద పెద్ద ఎత్తున లూటీ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ వెరసి రాష్ట్ర ఖజానాకు చిల్లుబడి ఖాళీ చేసినటువంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి మాట కట్టుబడే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే యువతీ యువకులు పెద్ద ఎత్తున చదువుకున్నటువంటి పిల్లలు ఎన్నికల సందర్భంగా ఆ కూటమితో పాటు నడిచి కూటమి విజయానికి దోహదపడినారు, వాళ్ళ బాధను అర్థం చేసుకున్నటువంటి సహృదయ ప్రభుత్వము, సహృదయ ముఖ్యమంత్రిగా అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి గాని చొరవ గాని తీసుకొని మొదటి సంతకం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగానే మెగా డిఎస్సీ మీద సంతకం చేసి ఈ రోజు మెగా డిఎస్సీని ప్రకటించి తొందరలోనే మెగా డిఎస్సీకి పరీక్షలకు కూడా విద్యార్థులందరూ కూడా తయారయ్యేటువంటి పరిస్థితులకు తీసుకుపోయినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అంతేకాదు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో, సామాజిక పింఛన్లు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచన మేరకే ఈ పెన్షన్ విధానం ఈ రాష్ట్రంలో నెలకొల్పబడింది. సంక్షేమం అనే దానికి ఆద్యుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దానికి మారినటువంటి కాలానికి అనుగుణంగా, మారినటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే మారుతూ వచ్చినటువంటి పరిస్థితుల్లో గత పాలకులు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి మాట చెప్పి, అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేసి 200 పెన్షన్, 1000 రూపాయలు చేసి 1000ని 2000 రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ 2000ని 3000 చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మూలుగుతూ సాగరిస్తూ పెంచుకుంటూనే పోతా అని చెప్పేసి 5 సంవత్సరాల కాలం తీసుకున్నటువంటి పరిస్థితులు మీరు అర్థం చేసుకోమంటా ఉన్నారు. అదే రకంగా ఏదైతే ఎన్నికల సందర్భంగా మీకు అందరికీ మాటించి 3000 రూపాయలు పెంచి 4000 చేస్తా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆయన మాట. అంతేకాకుండా పెంచేటువంటి 1000 రూపాయలు కూడా మేము ఈ రోజున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నాం. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి మరో 3 నెలల సమయం ఉంటుంది. ఈ 3 నెలల సమయానికి కూడా ఏదైతే 3000కు 4000కు మధ్యలో అందరం ముందు 1000 రూపాయలు, దాన్ని కూడా కలిపి 7000 రూపాయలు మా ప్రభుత్వం ఏర్పడుతూనే, కూటమి ప్రభుత్వం ఏర్పడుతూనే మీకు అందరికీ అందజేస్తామని చెప్పినటువంటి మాట మేరకు 1వ తారీఖున, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లని వ్యవస్థను తీసేస్తారు, మీకు పెన్షన్లు అందమని చెప్పి మాట్లాడినటువంటి మాటలన్నింటినీ పక్కన పెడుతూ ఏ మాత్రం వాలంటీర్ వ్యవస్థకు ప్రమేయం లేకుండా ఉదయాన్నే 5:30 గంటలకు మొదలు పెట్టేసి సాయంత్రం లోపల 90%, 98% పెన్షన్లు పంచి 7000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందనేది మీరు అందరూ హృదయపూర్వకంగా అర్థం చేసుకోమంటున్నాం. అంతేకాకుండా ఏదైతే
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో జగన్మోహన్ రెడ్డి మనం ఎవరైనా ఆస్తులు కొంటే భూములు కొంటే సబ్ రిజిస్టర్ ఆఫీసు పోతే కదిరి నియోజకవర్గాన్ని కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అమలు చేసినారు. ఇక్కడ ఏదైనా భూమి కొన్నప్పుడు రిజిస్టర్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమో ప్రభుత్వం దగ్గర, డూప్లికేట్ డాక్యుమెంట్ కలర్ జిరాక్స్ ఏమో కొన్నోడి దగ్గర పెట్టినటువంటి పరిస్థితుల్లో ప్రజానీకం అయోమయంలో పెట్టి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితుల్లో దీన్ని అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాట మేరకు రద్దు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. 100 రోజుల పరిపాలనలో మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, మళ్ళీ వచ్చే నెలలో దీపావళికి మహిళా మండలకు మీరు ఎప్పుడు కూడా గతంలో దీపం పథకం కింద అందరికి కూడా మామూలుగా కట్టెల పొయ్యి దగ్గర నుంచి గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మరొకసారి గ్యాస్ రేట్ అనేది పెరిగినటువంటి పరిస్థితుల్లో గుదిబండగా మారినటువంటి పరిస్థితుల్లో మీ అందరినీ ఆదుకోవాలనే ఆలోచనతో 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం మహిళా శక్తి పేరు మీద అని చెప్పినటువంటి మాట మేరకు దీపావళి రోజున మీ అందరికి కూడా గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.